హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంకొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దీన్ని ఇంగ్లీష్లో యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్, యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్, యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే దాన్ని ఇంగ్లీష్లో యూ సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా. నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా అనే దాన్ని ఇంగ్లీష్లో యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్, యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్, యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్. నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా అనే దాన్ని ఇంగ్లీష్లో యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్, యూ హ్యావెంట్ మెయిల్డ్ ఇట్. నెక్స్ట్ వన్, డబ్బులు చెట్లకు కాయవు. డబ్బులు చెట్లకు కాయవు అనే దాన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. డబ్బులు చెట్లకు కాయవు అనే దాన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. నెక్స్ట్ వన్, నీకేమైనా పిచ్చా, నీకేమైనా పిచ్చా. దీన్ని మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ క్రేజీ. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఆర్ యూ నట్స్, ఆర్ యూ నట్స్, ఆర్ యూ నట్స్. నీకేమైనా పిచ్చా, నీకేమైనా పిచ్చా అనే దాన్ని ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ నట్స్, ఆర్ యూ నట్స్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.